వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ కానీ పేస్టులు కానీ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి. ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూశారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి. మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటుంది కదండి, వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి, గోల్డ్ అనేది తరుగుతుంది. అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి, కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి 1 అవర్ పాటు ఉంచామనుకోండి, ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరొకటి, వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వాడేసిన నిమ్మ తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి, గోళ్ళు అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, బ్యాగ్ జిప్పులు కానీ ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి, అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ డర్మికూల్ కానీ సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి, ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా జిప్పుల పైన చల్లామనుకోండి, అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి. మరొక టిప్ని కూడా చూడండి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూర బిళ్ళలను మనము బయట పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి అవి హరించుకుపోతాయి. ఇలా కర్పూర డబ్బాలో మనము బియ్యం గింజలు కానీ, ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మిరియాలను కూడా వేశారనుకోండి, హారతి కర్పూర బిళ్ళలు అనేవి హరించుకుపోకుండా ఎప్పట్లాగానే ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఎన్ని రోజుల వరకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, మనము పిల్లలు కానీ మన ఇంట్లో కానీ ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని ఇప్పేసి అలాగే గాలికి ఉంచారనుకోండి, ఇవి ఒక్కొక్కసారి వాతావరణానికి మెత్తబడిపోతాయి. మళ్ళీ ఇవి ఎప్పట్లాగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు కానీ ఉంచామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఈ బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ చిట్కాలను చూపిస్తాను. మనము మినపప్పు నానబెట్టుకోవాలనుకోండి, 4 నుంచి 6 అవర్స్ పాటు నానితేనే మనకి ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మినపప్పును మనము వెంటనే యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి పనిచేయాలంటే ఇలా నానబెట్టిన మినపప్పులో మనము ఇట్లా ఇనుపది ఏదైనా వేసామనుకోండి, మినపప్పు అనేది 1.5 అవర్లోనే మనకి రుబ్బుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ టైం లేనప్పుడు మీరు ఇలాగే చేసి చూడండి, చాలా బాగా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. మరొక టిప్, బాస్మతి రైస్ని మనము పండగలకి కానీ ఫంక్షన్స్లో కానీ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము, రోజైతే యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఈ బాస్మతి రైస్ అనేది మంచి వాసన కానీ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా బాస్మతి రైస్లో 2 నుంచి 3 కానీ ఈ బాస్మతి రైస్ క్వాంటిటీని బట్టి మనము ఈ బిర్యానీ ఆకులు వేసామనుకోండి, బాస్మతి రైస్ అనేది ఎప్పుడు వాడినా కూడా మంచి ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా చాలా బాగా నిల్వ చేసుకోవచ్చు. మరొకటి, ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ వైట్ ప్లాస్టర్ అయితే మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పలేమండి.
ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ వైట్ ప్లాస్టర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకోలేము. అలాంటప్పుడు మనము ఇలాంటి వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఏదైనా కలర్ దారం ఉంటుంది కదండి, ఆ కలర్ దారాన్ని ఈ వైట్ ప్లాస్టర్ స్టార్టింగ్లో మనం వేసామనుకోండి, మనకి ఏ టైంలో అయినా చాలా ఈజీగా ఈ ప్లాస్టర్ స్టార్టింగ్ అనేది కనబడుతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ దారాన్ని తీసామనుకోండి, అప్పుడు ఈ వైట్ ప్లాస్టర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా వెతకాల్సిన అవసరము ఉండదు, టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. ఈ టిప్ కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూసేయండి. మనము రోజు వాడే కత్తెరలు అనేవి యూజ్ చేసిన కొద్దీ వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. ఇలా సన్నుప్పును తీసుకొని ఈ కత్తెరని దాంట్లో బాగా కట్ చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా చేసి చూడండి. ఒక 5 మినిట్స్ చేయండి చాలు. అంతేనండి. మళ్ళీ ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కత్తెరని కాకుండా నైఫ్ని కూడా ఒక 5 నిమిషాల పాటు సాల్ట్లో ఉంచి చూడండి, మళ్ళీ అవి కూడా పదునులోకి వస్తాయి. మరొక టిప్, ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ ప్లాస్టర్ని మనము తీసుకొని ఎప్పుడైనా కిచెన్లో ఫోన్ యూజ్ చేయాలనుకున్నా, ఫోన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటి దానిని యూజ్ చేసి వాడామనుకోండి, ఫోన్కి అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా, ఫోన్ పైన వాటర్ కానీ ఏది పడకుండా కూడా చాలా బాగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇంట్లో ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళి చాలా బాగా ఈ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొకటి, ఇంట్లో మనము తాళాలు యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వీటిని ప్రెస్ చేసామనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. అసలుకి తాళం వేసేటప్పుడు చేతి కూడా ఒక్కొక్కసారి నొప్పి లేస్తుందండి. ఈ తాళాలు వేయాలన్నా కూడా వేయరాకుండా అయిపోతాయి. ఈ తాళాలు అనేవి ఇలా స్మూత్గా పనిచేయాలన్నప్పుడు మన ఇంట్లో వాడే ఫ్రై చేసే జలిగంట ఉందనుకోండి, దాంట్లో ఈ తాళాన్ని కీస్ని రెండింటిని పెట్టి స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీద ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చూపించామనుకోండి, ఈ తాళం చెవి కానీ తాళాన్ని కానీ చాలా స్మూత్గా పనిచేస్తుంది. కొంతమంది దీంట్లో కొబ్బరి నూనెను కూడా వేస్తారండి. వేసిన కొన్ని రోజుల పాటు మాత్రమే స్మూత్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ హార్డ్నెస్లోకి వచ్చేస్తుంది. మనము వాడేసిన గాజులు కానీ కలర్ పోయిన గాజులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా ఒక పిన్ తీసుకొని ఇలా 2 గాజులకు పిన్ పెట్టేసేయాలండి. ఇలా మన దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్నిటినీ కూడా ఇలా పిన్స్తో పెట్టేసుకోవాలి. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూశారు కదండి, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక పిన్తో ఇలా 2 గాజులతో అటాచ్ చేసేయండి. గ్యాప్ లేకుండా మనము ఇలా పిన్స్ని పెట్టేసుకోవాలి. ఇలా గాజులను తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము వీటిని మన ఇంట్లో ఉండే గోడలకు ఇలా మూలలు కొట్టి ఉంటాయి కదండి, వాటికి ఇలా వేసేయండి. మనకి వీటితో ఎక్కువగా ఏడ యూజ్ ఉంటే అక్కడ వీటిని వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న చిన్న టవల్స్ కానీ కర్చిప్స్ కానీ పిల్లల సాక్స్ కానీ వేటినైనా ఇలా మనము గాజులు ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని వరుసలలో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ను కూడా చూసేయండి. ప్రతిరోజు మనము పాలను వేడి చేసినప్పుడు ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోతాము. అలా హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయినప్పుడు పాలన్నీ స్టవ్ పైన పడి జిడ్డుగా మారిపోతుంది. అప్పుడు మనకి పని కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా కట్టె స్పూన్ మనము పైన పెట్టేసామనుకోండి, పాలు పొంగకుండా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది. మరొక టిప్, ఎగ్స్ని ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పాడైపోయి వాటిలో ఉండే సొన అనేది బయటికి వస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసామనుకోండి, ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికిపోతాయండి, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఉంటాయి. మరొక టిప్,
ఇలా గాజు సీసాలో మనము ఏమైనా వేయాలన్నప్పుడు అవి పక్కకి కూడా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఉండే పేపర్ని ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా చుట్టామనుకోండి, మనము ఇలాంటి గాజు సీసాలో చాలా ఈజీగా వేసుకోవచ్చు. కింద ఎక్కడ కూడా పడకుండా ఉంటుంది. చూశారు కదండి, ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూడండి. మన ఇంట్లో డ్రాలో కొన్ని సామాను వేసామనుకోండి, స్పేస్ అనేది తగ్గిపోతుంది. తక్కువ స్పేస్లో కూడా ఎక్కువ సామాను పట్టాలంటే ఇలా మనం వేసిన చార్జెస్ని కూడా ఇలా చుట్టేసి వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, స్పేస్ కూడా మనకి డ్రాలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నిమ్మకాయ రసాన్ని తీసేసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తాం, కానీ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మ తొక్కలో కొన్ని వాటర్ని వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా ఈ నిమ్మకాయ దాంట్లో కలిపేసేయండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఈ వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. ఈ నిమ్మ తొక్కల్లో కొంచెం రసం అనేది ఉంటుంది కదండి, ఇలా స్పూన్తో ప్రెస్ చేసామనుకోండి పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనము వాష్రూమ్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయనండి, కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది భాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము 2 చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ని కానీ ట్యాబ్లెట్స్ని, జండు బామ్ని, స్పెడ్స్ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేసామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్స్ని పెట్టేసామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక్క మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గదులలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిటాక్ పిన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు, గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా కార్డ్బోర్డ్ లో వేసుకున్నాం అనుకోండి, బయటికి అన్ని కనబడతాయి. ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ని తీసుకొని 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలా 2 సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు.
ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేసామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. అప్పుడప్పుడు ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పాంజ్ని కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా టిష్యూ పేపర్తో కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్తో ఈజీగా ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. షర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే ఇలా హ్యాండ్స్ని ఇంటూ షేప్లో మడత పెట్టి పైన మడత కింది మడతగా మలుచుకుంటే షర్ట్స్ అనేవి నీట్గా ఉంటాయి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కనబడతాయి. ఇంట్లో ఉండే లెదర్ బ్యాగ్స్ కానీ ఎలాంటి బ్యాగ్స్ అయినా సరేనండి, వాటర్తో అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి ఒక టిష్యూ పేపర్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ హ్యాండ్ బ్యాగ్ని పైన మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ బ్యాగ్ పైన ఉండే డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. చూడడానికి కూడా హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బెడ్షీట్ని ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత దాని పిల్లో కవర్స్ని కూడా మడత పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా బెడ్షీట్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడైనా తీసినప్పుడు దాంట్లో నుంచి పిల్లో కవర్లు అనేవి సపరేట్ అయిపోతాయి. వాష్ చేసిన బెడ్షీట్స్ని అన్నిటినీ కూడా ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టుకోవడం వలన వాటిపై డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వాటి కాడ పెద్దగా ఉండటం వలన చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. దానికి బదులుగా మనము ఏదైనా స్పాంజ్ క్లాత్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా వెనుకన కాడకు పెట్టేసామనుకోండి, మనము చెవికి పెట్టుకుంటే జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడిని పారేయకుండా దీనిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఒక బౌల్లో ఈ టీ పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్తో వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, కొద్దిగా షాంపూని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టీని బాగా మరిగించుకొని స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి జాలి ద్వారా ఈ టీని వడబోసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న దానిని మనము బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ ఏదైనా ఇలాంటి స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దానితో ఇలా డోర్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి, డోర్పై ఉండే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. టీ పొడితో మనము డోర్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఒక్కసారికే ఈ డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు డోర్ పైన ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఈ డోర్లో మనకి ప్రతిబింబం కూడా ఈజీగా కనబడుతుంది, అంత నీట్గా తయారవుతాయి. ఇదే టీ దాంట్లో ఏదైనా టిష్యూ పేపర్ని కానీ ఇలాంటి మాస్క్ను పూర్తిగా తడిపేసి ఇంట్లో ఉండే బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బెడ్పై ఏవైనా ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, ఈ టీ పొడితో ఇలా క్లీన్ చేసుకుంటే బెడ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా సరేనండి, వుడ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అసలుకే కనిపించవు. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ పొడితోటే మనము విండోస్ని కానీ డోర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఇలాంటి హ్యాంగర్కి మనము చున్నీలను ఈజీగా వేసుకోవచ్చండి. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ప్రతిసారి ఇలాంటి చున్నీలను వెతకాల్సిన పని కూడా ఉండదు.